కొన్ని బీచ్ ఫెస్టివల్ కింద మన స్పోర్ట్స్ కి వాలీబాల్ పెట్టాం. అలాగే సముద్రంలో కూడా కొన్ని ఆటలు ఆడడానికి విధంగా మరి పడవలతో అవన్నీ కూడా పెట్టాం. కొంచెం అలలు ఎక్కువ ఉండడం వల్ల అవి చేయలేకపోయాం. అలాగే గాల్లో కూడా ఒక పారాగ్లైడింగ్ చేసే విధంగా అది కూడా ఏర్పాటు చేశాం. అది కూడా వెదర్ వల్ల చేయలేకపోయినా, కానీ ఇవన్నీ కూడా వచ్చే 3వ తేదీన 4వ తేదీన కయాకింగ్ ఫెస్టివల్ తో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. మా ఆలోచన ఏంటంటే బారువాలో అద్భుతమైనటువంటి బీచ్ ఉంది. ఈ బీచ్ కేవలం బారువా ప్రజలే ఎంజాయ్ చేయడం కాదు, శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంజాయ్ చేయడం కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బారువా ప్రాంతాన్ని సందర్శించాలి. ఇంత అద్భుతమైనటువంటి బీచ్ ఇక్కడ ఉందా అని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలి. ఆ స్థాయికి చేయడానికి ఈ రోజు పునాదులు వేస్తున్నాం. ప్రపంచానికి తెలియజేస్తున్నాం మన దగ్గర ఒక బీచ్ ఉందని. అందుకనే పెద్ద దూర ప్రాంతం నుంచి వాళ్ళందరికీ కూడా పిలిపించి బీచ్ల మీద లేకపోతే బీచ్ స్పోర్ట్స్ మీద వీటి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెచ్చాం. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత చెప్తున్నారు ఎంత అద్భుతమైన బీచ్ ఇక్కడ ఉన్నది, మాకు కూడా ఇప్పటి వరకు తెలియలేదని. ఇంకో అదృష్టం ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పడవ ఎప్పుడో మునిగిపోయినటువంటి పడవ, ఇలాంటి పడవలు ఎక్కడెక్కడో సముద్రంలో మునిగిపోతే అవి చూడడానికి ప్రపంచ నలుమూల నుంచి ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రపంచం మధ్య ఈ సముద్రం మధ్యలోకి వెళ్లి పడవ నుంచి కిందకి స్కూబా డైవింగ్ చేసి 100 అడుగులు 1500 అడుగులు అందులో మా ఉద్దేశం ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్ గా కార్యక్రమాలు జరగాలని. ప్రజలు వచ్చే వాళ్ళు కూడా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉంటే రోజుకు ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక బీచ్ ఫెస్టివల్ తో పాటు ఇక్కడ టూరిజం స్పాట్ గా డెవలప్ చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని అన్ని కూడా రూపకల్పన చేశాం. దానికి